శివకృష్ణ ఇంటి నుండి సీతారాం ఇద్దరు కూడా మహాలక్ష్మి ఇంటికి వస్తూ ఉంటారు. మహాలక్ష్మి సీతని రాముని ఇద్దరిని చూసి గన్ తీసుకుని బయటకు వస్తుంది. ఇది పిట్టల్ని కాల్చడానికో కొవ్వల్ని కాల్చడానికో తీసిన గన్ కాదు, నిన్ను కాల్చడానికి తీసిన గన్ అని మహాలక్ష్మి చెబుతుంది. మా రామ్ని నువ్వు సొంతం చేసుకోవాలనుకుంటే సావుకి దగ్గరవుతావు అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది. మామ పుట్టుకతోనే నాకు సొంతం, ఎందుకంటే మామ మా మేనత్త సుమతి అత్తయ్య కొడుకు అని చెప్పి సీత చెప్పడంతో మహాలక్ష్మి షాక్ అవుతుంది. ఇక మహాలక్ష్మి పక్కనున్న ప్రీతి, జనార్దన్, రేవతి, అర్చన, గిరి అందరూ కూడా షాక్ అవుతారు. ఏంటి సుమతి నీకు మేనత్త అని చెప్పి జనార్దన్ అడుగుతాడు. మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్న సుమతి అత్తయ్య స్వయాన మా నాన్న చెల్లెలు అని చెప్పి సీత అంటూ ఉంటుంది. అవును డాడీ, సీత చెప్పింది నిజమే, అమ్మ ఎవరో కాదు, శివకృష్ణ మామయ్య సొంత చెల్లెలే అని రామ్ అంటూ ఉంటాడు. అంతేకాదు డాడీ, అమ్మ బతికే ఉంది అని రామ్ చెప్పడంతో జనార్దన్ చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇక మహాలక్ష్మి కంగు తిని అలాగే షాక్లో ఉండిపోతుంది. ఇక రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.